మొన్న వెబ్ సిరీస్ చూసా. ఎందుకంటే ఇప్పుడు ఈ పండగ సెలవులు ఈ ఎడావిళ్ళలో ఒక గంట గ్యాప్ వచ్చిన టైంలో చూసా. 'తస్కర్' ఏదో ఉంది సంథింగ్ అది. దాంట్లో అసలు ఎయిర్‌పోర్ట్‌లు ఎట్లుంటాయి, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎట్లుంటాయి, కస్టమ్స్ ఎట్లా ఉంటది, ఎట్లాగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటది, ఎట్లాగా విలువైన వస్తువులు స్మగ్లింగ్ జరుగుతుంటాయి, నిజాయితీ గల ఆఫీసర్‌లని ఎట్లా వేధిస్తారు, అవినీతి అధికారులు ఎట్లా రాజ్యం వెళ్తుంటారు అన్నటువంటిది నడుస్తున్నటువంటి సీరీస్. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నిజంగా అయితే గనక కంట్రోల్ అద్భుతంగా చేయొచ్చు. కానీ కరప్షన్ కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు జరిగిపోతుంది. ఇది సమాధానం చెప్పలేరు వాళ్ళు. ఇక పైన ఒక కొత్త కాన్సెప్ట్ అంటే అవినీతిని గ్రౌండ్ లెవెల్‌లో కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వాలు ఎంత మోటివేట్ చేసినా సాధ్యం కాదు కాబట్టి కొన్ని కొత్త రూల్స్ పెట్టారు. బాడీ క్యామ్స్ అంటే కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి చెక్ చేసే ప్రతి ఉద్యోగి బాడీ క్యామ్స్ పెట్టుకోవాలి. ఈ బాడీ క్యామ్స్ అంతా కూడా దీంట్లో అక్కడ మనల్ని వచ్చి సోదా చేస్తున్నారు. ఫస్ట్ బ్యాగ్ చూసారా? ఏం చెక్ చేశారు? ఇదంతా రికార్డ్ అవుతా ఉంటది. ఇదంతా కూడా అక్కడ సిస్టమ్‌లో గూడా రికార్డ్ అవుతా ఉంటది. అంటే పైన ఉన్నతాధికారులకు గూడా తెలుసు. ఇక్కడ ఈళ్ళు డబ్బులు తీసుకొని వదిలేస్తున్నా, లేదంటే వాళ్ళని అవతలోళ్ళ పట్లన జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ ప్రవర్తనని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా బాడీ క్యామ్ అన్నటువంటి దాంట్లో ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళది. అవతలోడు తప్పు చేస్తే పట్టుకున్నప్పుడు వీళ్ళ మీద ఏదైనా దొంగ ఆరోపణలు చేసినా కుదరదు. ఓవరాల్‌గా బాడీ క్యామ్స్ మస్ట్ అండ్ షుడ్ చేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.